అందరు నమస్కారం అండి. జబర్దస్త్ రోజా, గబ్బు రోజా, జగన్మోహన్ రెడ్డి కొంప ముంచిందండి. ఈ సందర్భంగా రోజా గురించి ఒక పాట పాడాలని ఉంది. కానీ నా వాయిసు అంత బాగోదు. అయినా సరే 2 లైన్‌లు పాడేదానికి ప్రయత్నిస్తాను. కొంచెం అడ్జస్ట్ చేసుకొని మీరు వినండి. రోజా 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 నీ మనసెంత గొప్పది రోజా, రోజా 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 మా జగనన్నే ముంచినవి రోజా. ఇదొక 2 లైన్‌లనమాట. ఓకే. అయితే 'జబర్దస్త్ రోజా' నిన్న 'జోగి రమేష్‌ని' పరామర్శించడానికి వాళ్ళ కొంపకి వెళ్ళింది. 'జోగి రమేష్‌తో' మాట్లాడేటప్పుడు ఒక వీడియో ఒకటి లీక్ అయింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అనవసరంగా ఏడుగొండల స్వామితో, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాము. పైకి గంభీరంగా మాట్లాడుతున్నా ఏ సైడ్ నుంచి ఏమొస్తదో తెలీదు అని బిక్కుబిక్కున భయపడాల్సొస్తుంది అని ఒక వీడియో ఒకటి లీక్ అయింది. ఆ వీడియో గూడా ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి. తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మాట్లాడటం తప్ప ఏదో తప్పు చేసుకుంటూ పోతారు. జనాల్లో బాగా నేషనల్ బాగా కవర్ చేసేసింది. నేషనల్ న్యూస్ అయిపోయింది. పార్లమెంట్ లో రాసావు మనం మాట్లాడుతున్నాం. జనాల్లో బాగా అర్థమైంది. మేము ముందు నుంచి చెప్పేది కూడా ఇదే. మేము ముందు నుంచి చెప్తున్నాం. మేమే కాదు, సిబిఐ సిట్ కూడా ఇదే చెప్పింది. కల్తీ జరిగింది. కల్తీ జరిగిన మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు. ఏడుగొండల స్వామి ప్రసాదంలో కల్తీ జరిగింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తప్పు జరిగింది అని వాళ్ళు మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా సరే బయటకు వచ్చి మేమేదో పతివర్తల్లాగా, మేమేదో పత్తి గింజల్లాగా పైకి గంభీరంగా మాట్లాడుతున్నారు. తప్పు జరగలేదు, మేము తప్పు చేయలేదు అని చెప్పేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ లోపల భయం ఇదనమాట. వాళ్ళ లోపల ఇన్నర్ ఫీలింగ్ ఇదనమాట. మనం తప్పు చేశాము, దొరికిపోయాము, పైకి గంభీరంగా మాట్లాడుతున్న ఆ జనాలకు కూడా వాస్తవాలు తెలిసిపోయాయి అని వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు భయపడుతున్నారు. అంటే వీళ్ళు డబ్బు కోసం, పదవుల కోసం, అధికారం కోసం ఎంతకన్నా దిగజారి రాజకీయం చేస్తారు. ఆఖరికి వెంకటేశ్వర స్వామికి పెట్టే ప్రసాదంలో కూడా వీళ్ళు దిగజారంటే వీళ్ళు క్యారెక్టర్ ఎలాంటిది, వీళ్ళు పరిపాలన ఎలాంటిది, వీళ్ళ మనస్తత్వం ఎలాంటిది అనేది ఒకసారి గుర్తు చేసుకోండి. వీళ్ళు ఇలాంటి వాళ్ళని రాజకీయంలో ఉండే అర్హత ఉందా వీళ్ళకి హక్కు ఉందా? రాజకీయాలు చేసే హక్కు ఉందా వీళ్ళకి? అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో తప్పులు చేశారు. ఒక్కటి కాదు, 2 కాదు, అనేక తప్పులు చేసి ఇప్పుడు ఆ తప్పుల మీద కూటమి ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంటే బయటకు వచ్చి అక్రమంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, అక్రమంగా అది చేస్తున్నారు, అక్రమంగా ఇది చేస్తున్నారు అని చెప్పేసి పెద్ద పెద్ద ముద్ర మాట్లాడతారు. ఈరోజు సాక్షాత్తు జబర్దస్త్ రోజానే తన నోటి వెంట మనం తప్పు చేస్తున్నాము, మనం పైకి గంభీరంగా మాట్లాడుతున్నా కానీ లోపల భయపడుతూనే ఉన్నాము అని చెప్పి సాక్షాత్తు జబర్దస్త్ రోజా, గబ్బు రోజా మాట్లాడటం జరిగింది. ఇది అసలు వాస్తవం. వాళ్ళు చేసిన తప్పుని ఒప్పుకున్నారు. వాళ్ళే ఒప్పుకున్నారు. మళ్ళీ పైకి వచ్చి గంభీరంగా మాట్లాడతారు ఈ వైసీపీ నాయకులు కానీ, లేకుంటే పొట్టిరెడ్డి కానీ సిగ్గు లేకుండా. జై హింద్.